హలో మూవీ మేట్స్ 2023లో బిగ్గెస్ట్ హైప్తో రిలీజ్ అయిన మూవీ అండ్ మూవీ లవర్స్ కళ్ళు కాయలయ్యేలా ఎదురు చూసిన మూవీ ఏదైనా ఉందారా భయ అంటే అది సలార్ మాత్రమే. ఫైనల్గా అయితే బిగ్ స్క్రీన్స్కి అడుగుపెట్టిన సలార్ ఎలా ఉందో తెలుసుకుందాం. సలార్లో ఫస్ట్ హాఫ్లో అండ్ సెకండ్ హాఫ్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది. మన రెబల్ స్టార్ పంజా విసురుతాడు, ఈసారి దంచి కొడతాడు అనుకున్న ప్రతిసారి ఫస్ట్ హాఫ్లో అమ్మ, సెకండ్ హాఫ్లో ఫ్రెండ్ ఎలా అయితే ఆపారో రియల్ లైఫ్లో కూడా బాహుబలి తర్వాత ప్రభాస్ ఈసారి కొడతాడు అని అనుకున్న ప్రతిసారి సుజిత్, ఓంరావుతో, సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్తో గట్టిగా కొట్టనివ్వకుండా ఆపారు. కానీ సింహం సైలెంట్గా ఉందంటే ఓడిపోయినట్టు కాదు, టైం కోసం ఎదురు చూస్తున్నట్టు. మూవీలో ఎలా అయితే ఆగి ఆగి పంజా విసిరి కొట్టాడో బాహుబలి తర్వాత కూడా మన ప్రభాస్ అన్న ఆగి ఆగి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బద్దల కొట్టి ఒక పెద్ద హిట్ కొట్టాడు. పో సలార్ ఎలా ఉంది బ్రో ఒక్క మాటలో చెప్పా అంటే కేసీపీడి అంతే కుమ్మి అవతల పడేశాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కాలర్ ఎగిరేసుకునే హిట్ బొమ్మ ఇది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ని ఏ రేంజ్లో చూపిస్తే ఫ్యాన్స్ ఆకలి తీరుతుందో ఆ పల్స్ని పట్టుకొని ఎలివేషన్స్ అయితే కిరాకిచ్చాడు. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ ఫైట్కి ఇచ్చిన డ్రామా బాగుంది, ఇంటర్వెల్ అయితే అదుర్స్, ఇక క్లైమాక్స్ అయితే అమ్మ మొగుడు దిగి వచ్చినట్టే. సినిమాలో డ్రాబ్యాక్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో ఎలా అయితే అమ్మ ఆపే ఎపిసోడ్ ఫ్లేవర్ ఎలా అయితే ఉంటుందో సెకండ్ హాఫ్లో కూడా ఫ్రెండ్ ఆపే సీన్స్ ఆ ఫ్లేవర్ కంటిన్యూ చేయడం వల్ల కొద్దిగా బోర్ కొట్టిన ఫీలింగ్ వస్తుంది. అది తప్పితే రిమైనింగ్ అంతా ఎక్సలెంట్. పృథ్వీరాజన్ సుకుమారన్ చెప్పినట్టు సెకండ్ హాఫ్ మొత్తం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా ఉండే అతి పెద్ద స్టోరీ ఇది. దాన్ని మనకు అర్థమయ్యేలా జస్ట్ సెకండ్ హాఫ్లో చూపించడం, తన హార్డ్ వర్క్కి ప్రశాంత్ నీల్కి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. కాన్సార్ రాజ్యం గురించి, అందులో ఉండే దొరలు, ఆ హిస్టరీని, 3 తెగల గురించి ఇంత డీటెయిలింగ్గా చూపించడం అన్నీ బాగా సెట్ అయ్యాయి. కానీ దాన్ని కాన్సన్ట్రేట్గా చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే కొద్దిగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు. దేవా క్యారెక్టర్లో ప్రభాస్ అయితే మరో ఛత్రపతి బాహుబలి, ఇప్పుడు సలార్ అనేలా తన నట విశ్వరూపం చూపించాడు. కాటేరమ్మ ఎపిసోడ్ అయితే నెక్స్ట్ లెవెల్. ప్రశాంత్ నీల్ ఈ స్టోరీని ఒకవైపు ఫ్రెండ్షిప్, ఇంకోవైపు థ్రోన్ కోసం జరిగే ఇంటర్నల్ పాలిటిక్స్, ఇంకోవైపు దేవ వాళ్ళ అమ్మ ఎందుకు అంత భయపడుతుంది, శృతి హాసన్ మూవీని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు డ్రైవ్ చేసిన విధానం, రాజమన్నర్ అలియాస్ జగపతి బాబు ఉన్న కొద్దిసేపు తన ఉండే ఎపిసోడ్, ఇవన్నీ హ్యాండిల్ చేయడం అంటే మామూలు మాట కాదు. ప్రశాంత్ నీల్కి ఈ స్క్రిప్ట్ మీద చాలా పట్టు ఉంటేనే అంత కాన్ఫిడెన్స్గా ఇంత హిస్టరీని మనకు చూపించగలుగుతాడు. ఇది ఉగ్రంకి రీమేక్ కాబట్టి సలార్ చూసిన ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉగ్రం చూడాలనుకుంటారు. నేను కూడా ఇంతవరకు ఉగ్రం చూడలేదు, యూట్యూబ్లో ఉందంట, చూస్తా. ఇక ఇందులో యష్ ఉన్నాడా అని చాలా మంది అడుగుతున్నారు. టైటిల్ కార్డ్స్లో యష్ నేమ్ పడ్డప్పుడు నేను కూడా ఉన్నాడా అనే డౌట్ వచ్చింది. బట్ నో, కేజీఎఫ్ లింక్ మ్యాటర్లో మాత్రం కొందరు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అలాంటివి మాత్రం ఏం లేవు. సో సలారే పెద్ద గేమ్ ఆఫ్ థ్రోన్స్. సీజ్ ఫైర్ కంటే పార్ట్ 2 శౌర్యాంగన పర్వం ఇంకో రేంజ్లో ఉండబోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక బీజిఎం కానీ, సినిమాటోగ్రఫీ కానీ, యాక్షన్ అన్ని టాప్ నాచ్లో ఉన్నాయి. ఫైనల్గా అయితే సినిమా 1000 కోట్లు అయితే ఈజీగా క్రాస్ చేస్తుంది. మరి 2000 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ప్రభాస్ నట విశ్వరూపం కోసం వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. అండ్ స్టే ట్యూన్ టు మూవీ మ్యాట్స్ తెలుగు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.